ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్ఐటి ఎంత కాలేజీ తన యొక్క కట్ ఆఫ్ ఎంత కలిగి ఉంది ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years కోర్సులో అన్నది మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే టాప్ 10 ఎన్ఐటీస్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా మీకే తెలిసిపోతుంది. అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ యొక్క వీడియో తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 4 years కోర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీటిలో ప్రతి ఎన్ఐటి గురించి ఇప్పుడు మేము చెప్తున్నాము. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years కోర్సు ఏ ఎన్ఐటి ఎంత కట్ ఆఫ్ ను కలిగి ఉంది, హోమ్ స్టేట్ కి ఎంత కట్ ఆఫ్ ను కలిగి ఉంది, అదర్ స్టేట్ కి ఎంత కట్ ఆఫ్ ను కలిగి, జెండర్ న్యూట్రల్ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ను కలిగి ఉంది, ఫిమేల్ ఓన్లీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ను కలిగి ఉంది అన్నది మీకు తెలియజేయబడుతుంది. గమనించాలి. ఈ యొక్క వీడియోని మీ కొరకే చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన వీడియోస్. మొదటి నుంచి చివరి వరకు కూడా వీక్షించండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని పాయింట్స్ మేము చెప్పడం జరుగుతుంది. ఆ పాయింట్స్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది ఊరికే ఆ టేబుల్ అలా తీసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఆ టేబుల్ కి అలాగా స్క్రోల్ చేసి టేబుల్ తీసుకుంటున్నారు. కానీ ఆ వీడియోలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయాలను మాత్రం మిస్ అవుతుంది. గమనించాలి. అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కి సంబంధించిన కోర్స్ మిస్ అయితే చాలా మంది మనసులో ఉన్న ఆందోళన ఏంటంటే, ఇన్ కేస్ నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ కనుక నేను మిస్ అయినట్లయితే వెనకున్న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సీట్ అయినా వస్తుందా రాదా, ఒకవేళ వస్తే నా ర్యాంక్ ఎంత ఉంది, ఎంత కట్ ఆఫ్ కలిగి ఉంది, ఏ కాలేజీ ఎంత కట్ ఆఫ్ కలిగి ఉంది, ఏ కాలేజీ టాప్ లో ఉండబోతుంది, ఇలాంటి విషయాలు తెలియక కొద్దిగా టెన్షన్ తోటి ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. వారి కోసం మాత్రమే ఈ యొక్క వీడియోని తయారు చేస్తాం. జాగ్రత్తగా ఈ వీడియోని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది మీకు చాలా ఉపయోగకరం. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ గురించి చెప్తున్నాము, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి, ఎన్ఐటీల గురించి చెప్తున్నాము. మరి ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐలు, వాటి గురించి కూడా మీకు వీడియోస్ రాబోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ గంట మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంట సింబల్ నొక్కండి, ప్రెస్ చేయండి, మీకు ఈ వీడియోస్ అన్ని అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక వీడియోలోకి వెళ్దాం. జొస్సా కౌన్సిలింగ్ 2025 ఆల్ ఎన్ఐటీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years కోర్సు జెండర్ న్యూట్రల్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో, ప్రత్యేకించి ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వారి నిమిత్తం చేస్తున్నాం. గమనించాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 6th round లో ఏ కాలేజీ ఎంత కట్ ఆఫ్ కలిగి ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వీటిని మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇది చివరి వరకు కూడా చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ఐటి తిరుచురాపల్లి హోమ్ స్టేట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అంటే 7076 వచ్చింది క్లోజింగ్ ర్యాంక్. ఎవరైతే 7200 ఉన్నా కానీ వారు హోమ్ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి అదర్ స్టేట్ క్లోజింగ్ ర్యాంకు అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఇతర నార్త్ ఈస్టర్న్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈ తిరుచురాపల్లి, తమిళనాడు కాకుండా, ఎందుకంటే తిరుచురాపల్లి అనేది తమిళనాడుకి సంబంధించింది కాబట్టి, ఈ అదర్ స్టేట్ లో ఎంత ర్యాంక్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే 3283 క్లోజింగ్ ర్యాంక్ వచ్చింది. అలాగే ఎన్ఐటి కర్ణాటక సూరత్ కల్లో
హోమ్ స్టేట్ ఎంత వచ్చిందంటే 5,573 ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చింది హోమ్ స్టేట్ వాళ్ళకి. మరి అదర్ స్టేట్ వాళ్ళకి 4,347 వచ్చినా కానీ వాళ్ళకి ర్యాంక్ వచ్చింది. ఎవరు అదర్ స్టేట్ అంటే కర్ణాటక కాకుండా మిగతా వాళ్ళందరూ అదర్ స్టేట్. అలాగే నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందంటే 6,446 ర్యాంక్ హోమ్ స్టేట్ వచ్చింది. ఇప్పుడు వరంగల్ స్టూడెంట్స్ అందరూ కూడా నాకు హోమ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ కి ఎంతవరకు సీట్ వస్తుందంటే వారికి పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఎలక్ట్రానిక్స్. మరి అదర్ స్టేటు అంటే తెలంగాణ విద్యార్థులు కాకుండా మిగతా విద్యార్థులకి ఎంత వచ్చింది అంటే 5,057కి సీట్ వచ్చింది. అలాగే ఎన్ఐటి రూర్కెలా 11,195 ర్యాంక్ హోమ్ స్టేట్ కి వస్తే అదర్ స్టేట్ కి ఎంత వచ్చింది అంటే 5,785 వచ్చింది. అలాగే కాలికట్టు హోమ్ స్టేట్ కి ఎంత వచ్చిందంటే 12,693 వచ్చింది. ఎవరు ఈ కాలికట్ హోమ్ స్టేట్ అంటే కేరళ మరి అదర్ స్టేట్ కేరళ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ అదర్ స్టేట్ వాళ్ళకి ఎంత వచ్చిందంటే 8,314. అలాగే మోతీలాల్ నెహ్రూ ఎన్ఐటి అలహాబాద్ హోమ్ స్టేట్ ఎంత వచ్చిందంటే 9,577కి వచ్చింది. అదర్ స్టేట్ 8,532 వచ్చింది. అలాగే ఎన్ఐటి జైపూర్ వాళ్ళకి రాజస్థాన్ ఇది హోమ్ స్టేట్ ఎంతకు వచ్చిందంటే 10,539కి వచ్చింది. మరి అదర్ స్టేట్ కి ఎంతకు వచ్చిందంటే 9,667కి వచ్చింది. అలాగే నాగపూర్ వాళ్ళకి ఎంత వచ్చింది హోమ్ స్టేట్ అంటే 11,176 వచ్చింది. అదర్ స్టేట్ అంటే ఆ నాగపూర్ సంబంధించిన వాళ్ళు కాకుండా అంటే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ అదర్ స్టేట్ అవుతారు. వాళ్ళు ఎంతకు వచ్చింది లాస్ట్ ఇయర్ అంటే 10,545. అలాగే ఎన్ఐటి ఢిల్లీ 15,523కి లాస్ట్ ఇయర్ వస్తే ఈ ఇయర్ 10,909కి వచ్చింది. ఎన్ఐటి కురుక్షేత్ర 15,889కి వస్తే హోమ్ స్టేట్ కి అదర్ స్టేట్ కి ఎంత వచ్చింది అంటే 12,163కి వచ్చింది. అలాగే ఎన్ఐటి జంషెద్పూర్ ఎంత వచ్చింది అంటే 17,746 హోమ్ స్టేట్ కి వస్తే అదర్ స్టేట్ కి ఎంత వచ్చింది అంటే 12,868 వచ్చింది. అలాగే ఎన్ఐటి దుర్గాపూర్ హోమ్ స్టేట్ కి 16,672 వస్తే అదర్ స్టేట్ 13,888 వచ్చింది. సూరత్ అంటే గుజరాత్ కు సంబంధించింది హోమ్ స్టేట్ 15,005కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 14,086 వచ్చింది. అలాగే భోపాల్ అంటే మధ్యప్రదేశ్ 18,120 హోమ్ స్టేట్ వాళ్ళకి వస్తే 14,205కి అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చింది. అలాగే జలంధర్ 26,658 హోమ్ స్టేట్ కి వస్తే అదర్ స్టేట్ కి 16,180కి వచ్చింది. ఎన్ఐటి గోవా 31,764కి వస్తే అదర్ స్టేట్ కి 17,673 వచ్చింది. అలాగే ఎన్ఐటి సిల్చర్ 40,328కి వస్తే హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఎంతకు వచ్చిందంటే 18,068కి వచ్చింది. ఎన్ఐటి హమీర్పూర్ 45,099కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 18,733 వచ్చింది. అలాగే ఎన్ఐటి రాయ్పూర్ 40,209కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 20,044 వచ్చింది. అలాగే ఎన్ఐటి పాట్నా 25,184కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 20,558కి వచ్చింది. అలాగే ఎన్ఐటి పుదుచ్చేరి హోమ్ స్టేట్ వాళ్ళకి 86,567కి వస్తే 24,078కి వచ్చింది. పుదుచ్చేరి అనేది పుదుచ్చేరి సెపరేట్, అది తమిళనాడు
తమిళనాడు కాదు. నేను మొన్న ఫ్లోలో తమిళనాడు అన్నట్టుగా చెప్పాను, కానీ అది పుదుచ్చేరి యూనియన్ టెరిటరీకి సంబంధించింది. అది ఈ పుదుచ్చేరికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇది హోమ్ స్టేట్ 86,567 వస్తుంది. మిగతా వాళ్ళకి అందరికి 24,078 వస్తుంది. అంటే సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు సౌత్ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీళ్ళకు ఈ పుదుచ్చేరి కాలేజీకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది మేము నార్త్ ఈస్టర్న్ వెళ్ళమండి, ఇక్కడ దగ్గరలో సౌత్ కి నేను ప్రిఫర్ చేసుకుంటాను అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ పుదుచ్చేరి అనేది తమిళనాడు పక్క మనకి దగ్గరలోనే ఉంటది కాబట్టి అక్కడ అందరూ తమిళ్లోనే మాట్లాడతారు. తమిళనాడు మనకు దగ్గరలో ఉంటది కాబట్టి దీని గురించి మీకు తెలియపరుస్తాను. అలాగే ఉత్తరాఖండ్, ఎన్ఐటి ఉత్తరాఖండ్ 43,978 వచ్చింది. అదర్ స్టేట్ ఎంత వచ్చిందంటే 26,168 వచ్చింది. అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ 26,754 వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 26,678 వచ్చింది. అలాగే ఎన్ఐటి అగర్తల 1,05,936 వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 28,758 వచ్చింది. అలాగే ఎన్ఐటి మేఘాలయ 1,46,176 వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 31,476 వచ్చింది. ఎన్ఐటి శ్రీనగర్ హోమ్ స్టేట్, అక్కడ హోమ్ స్టేట్ నాకు ఇన్ఫర్మేషన్ కనిపించలేదు, అంటే అక్కడ సీట్ ఫిల్ అవ్వలేదు. అంటే ఆ శ్రీనగర్ కి సంబంధించిన స్టూడెంట్స్ హోమ్ స్టేట్ వాళ్ళు దాన్ని ఫిల్ చేసుకోలేదా? నాకు ఆ ఇన్ఫర్మేషన్ హోమ్ స్టేట్ కనిపించలేదు, కానీ అదర్ స్టేట్ ఉంది. అదర్ స్టేట్ ఎంత వచ్చిందంటే 36,651. అలాగే ఎన్ఐటి సిక్కిం 4,15,454 వచ్చింది. అదర్ స్టేట్ వాళ్ళకి 36,705 వచ్చింది. అలాగే ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ 1,15,892 వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 41,523 వచ్చింది. అలాగే ఎన్ఐటి మణిపూర్ 3,52,131 వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 42,095 వచ్చింది. అలాగే ఎన్ఐటి నాగాలాండ్ ఇక్కడ సీటు హోమ్ స్టేట్ వాళ్ళది నాకు కనిపించలేదు, అంటే ఫిల్ అవ్వలేదు అని అర్థం అనుకున్నాను. అయితే అదర్ స్టేట్ వాళ్ళు 44,158 వచ్చింది. అలాగే ఎన్ఐటి మిజోరాం 11,05,820 ఎన్ఐటి మిజోరాం 11 lakhs వచ్చినా కానీ వీళ్ళకి సీట్ వచ్చింది. ఎక్కడ? ఎన్ఐటి మిజోరాంలో వచ్చింది. ఏ కోర్సు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సు 4 years 44,871 వచ్చింది. ఈ లిస్టు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీది ఏ కాలేజీ, మీది ఏ ఏరియా అయితే అది మీకు హోమ్ స్టేట్ అవుతుంది. ఎన్ఐటి వరంగల్లో తెలంగాణ వాళ్ళకి హోమ్ స్టేట్ అవుతుంది. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హోమ్ స్టేట్ అవుతుంది. మిగతావి ఎవరెవరికి ఏది అదర్ స్టేటు అక్కడ ఎంత ర్యాంక్ ఉంది అనేది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ఫాలో చేయండి. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీకు కొంత అంటే మీ ర్యాంక్ ఎంత ఉంది, అక్కడ ఎంత అదర్ స్టేట్ ఉందని చూసేసుకున్నంత మాత్రం అయ్యేది కాదు. మిగతా వాళ్ళు కూడా ఎంతెంత వస్తున్నాయి, ఏ కాలేజీలు ఎంతెంత రేంజ్ లోకి వస్తున్నాయి అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకంటూ ఒక అవగాహన రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జెండర్ న్యూట్రల్ గురించి చెప్పుకున్నాము. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years కోర్స్ గురించి చెప్పుకున్నాం. ఈ 4 years కోర్సులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years అంటే అది ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years. మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ VLSI, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంకో దానితో నేను ఏమి VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ అవేమి యాడ్ చేయలేదు నేను. ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మీకు ఇచ్చాను. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ VLSI అని ఇంకా 5 years కోర్స్ అని అవి ఉన్నాయి. అవి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఫిమేల్ ఓన్లీ గురించి మనం చెప్పబోతున్నాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 years కోర్సు ఎన్ఐటి అన్ని ఎన్ఐటీలకు సంబంధించిన ఈ కట్ ఆఫ్ ఏంటనేది ఈ ఫిమేల్ ఓన్లీ గురించి చెప్పబోతుంది. జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క వివరాలు నోట్ చేసుకోండి. మీకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేము చక్కగా ఇంత టేబుల్ ఇచ్చి మీకు ఇస్తుంటే మీరు లైక్ చేస్తే మేము దాన్ని సంతోషంగా ఉంటుంది మాకు. అరే మనం చేసిన పనికి రిజల్ట్ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎన్ఐటి తిరుచిరాపల్లి 12,606 హోమ్ స్టేట్ వాళ్ళకి వస్తే మరి అదర్ స్టేట్ వాళ్ళకి ఎంత వచ్చింది క్లోజింగ్ ర్యాంక్ అంటే 6,458 వచ్చింది. అలాగే ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకకు సంబంధించింది 9,286 హోమ్ స్టేట్ కి వస్తే 7,008 అదర్ స్టేట్ వచ్చింది. మీకు ఇక్కడ టేబుల్స్ ఇవ్వబడుతున్నాయి, జాగ్రత్తగా మీరు టేబుల్స్ ని అబ్జర్వ్ చేయండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ఐటి వరంగల్ ఫిమేల్ ఓన్లీకి ఎంత వచ్చింది అంటే 10,581 వచ్చింది. మరి అదర్ స్టేట్ వాళ్ళకి ఎంత వచ్చింది అంటే 8,861 వచ్చింది. ఇది ఫిమేల్ ఓన్లీ చెప్తున్నాము, గమనించాలి. ఎన్ఐటి రూర్కేలా ఎంతకు వచ్చింది అంటే 20,920కి వచ్చింది. అదర్ స్టేట్ కి 10,842కి వచ్చింది. అలాగే ఎన్ఐటి కాలికట్టు కేరళకు సంబంధించింది 16,350కి హోమ్ స్టేట్ అయితే అదర్ స్టేట్ 12,856. అలాగే అలహాబాద్ ఎన్ఐటి అలహాబాద్ 18,919కి కట్ ఆఫ్ వస్తే లాస్ట్ ఇయర్ 2025కి సంబంధించిన ఈ యొక్క రిపోర్టు అదర్ స్టేట్ వాళ్ళు ఏ ర్యాంక్ సీట్ సంపాదించారంటే 14,971 సీట్ వచ్చింది. అలాగే ఎన్ఐటి జైపూర్ వాళ్ళకి ఎంత వచ్చింది సీటు అంటే హోమ్ స్టేట్ వాళ్ళకి 17,818కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 15,895 వచ్చింది. అలాగే ఎన్ఐటి నాగపూర్ 16,263కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 16,938కి వచ్చింది. అలాగే ఎన్ఐటి ఢిల్లీ 27,834 హోమ్ స్టేట్ వాళ్ళకి వస్తే 18,083 అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చింది. అలాగే ఎన్ఐటి కురుక్షేత్ర 20,823కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 20,128 వచ్చింది. అలాగే సూరత్ ఎన్ఐటి 23,039కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 20,713 వచ్చింది. అలాగే ఎన్ఐటి గోవా హోమ్ స్టేట్ నాకు కనిపించలేదు, అదర్ స్టేట్ 20,848 వచ్చింది. అలాగే ఎన్ఐటి దుర్గాపూర్ 23,724 హోమ్ స్టేట్ వస్తే ఫిమేల్ ఓన్లీకి చెప్తున్నాను నేను, వస్తే అదర్ స్టేట్ 21,668 వచ్చింది. అలాగే ఎన్ఐటి పుదుచ్చేరి 97,477 వస్తే మరి అదర్ స్టేట్ 23,443 వచ్చింది. నెక్స్ట్ ఎన్ఐటి భోపాల్ 27,015 వస్తే అదర్ స్టేట్ 24,250 వచ్చింది. అలాగే ఎన్ఐటి జంషెద్పూర్ 34,551కి వస్తే అదర్ స్టేట్ 25,080 వచ్చింది. అలాగే జలంధర్ ఎన్ఐటి జలంధర్ 25,474కి వస్తే 26,952కి అదర్ స్టేట్ వరకు వచ్చింది. అలాగే ఎన్ఐటి రాయ్పూర్ 53,284కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 28,810 వచ్చింది. అలాగే ఎన్ఐటి హమీర్పూర్ 43,999కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 29,052 వచ్చింది. అలాగే ఎన్ఐటి సిల్చర్ 68,973కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 31,185 వచ్చింది. అలాగే ఎన్ఐటి పాట్నా 33,425 వస్తే
అదర్ స్టేట్ వాళ్ళకి 32,454. అలాగే ఎన్ఐటి ఉత్తరాఖండ్ 50,766 వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 35,357. అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ 34,411 వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 39,100 వచ్చింది. అలాగే ఎన్ఐటి అగర్తల 93,924 హోమ్ స్టేట్ కి వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 44,750 వచ్చింది. అలాగే సిక్కిం 3,64,930 సీట్ వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 48,511 వచ్చింది. అలాగే ఎన్ఐటి మేఘాలయ 2,38,430 సీట్ వస్తే అదర్ స్టేట్ వాళ్ళకి 50,606 వచ్చింది. ఇక ఎన్ఐటి శ్రీనగర్ కానీ, మిజోరాం కానీ, నాగాలాండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ హోమ్ స్టేట్ నాకు కనిపించలేదు అంటే అక్కడ ఆ సీట్ ఫిల్ అవ్వలేదని అర్థం. ఇకపోతే అదర్ స్టేట్ ఎన్ఐటి శ్రీనగర్ 50,625 వచ్చింది. అలాగే ఎన్ఐటి మిజోరాం 54,822 వచ్చింది అదర్ స్టేట్. ఎన్ఐటి నాగాలాండ్ 55,159 వచ్చింది అదర్ స్టేట్. ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ అదర్ స్టేట్ అంటే మీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ అప్లై చేయొచ్చు. ఓన్లీ ఎన్ఐటి శ్రీనగర్ వాళ్ళు మాత్రమే, శ్రీనగర్ కంటే వాళ్ళు మాత్రమే హోమ్ స్టేట్ అవుతారు. ఎన్ఐటి మిజోరాం వాళ్ళు మాత్రమే హోమ్ స్టేట్ అవుతారు. ఎన్ఐటి నాగాలాండ్ వాళ్ళు మాత్రమే హోమ్ స్టేట్ అవుతారు. మిగతా కంట్రీస్ అన్ని, మిగతా స్టేట్స్ అన్ని కూడా అదర్ స్టేట్ కిందకి వస్తాయి. కాబట్టి మీరు అందరూ అప్లై చేయొచ్చు మీ ర్యాంక్ కనుక ఇక్కడ రీచ్ అయితే. ఎన్ఐటి మణిపూర్ హోమ్ స్టేట్ వాళ్ళు 6,25,673 అయితే అదర్ స్టేట్ వాళ్ళు 58,100. అంటే అర్థమయ్యేటట్టు ఈ ఫిమేల్ ఓన్లీ కేటగిరీ ర్యాంకు 58,000 వరకు కూడా లాస్ట్ ఇయర్ సీట్ ని సంపాదించారు ఫిమేల్ ఓన్లీకి. అందుకని ఎవరైతే కేటగిరీ ఫిమేల్ ఓన్లీ ఉంటారో వాళ్ళు 58,102కి మీరు ఆ ర్యాంక్ ని బట్టి మీరు సీట్ ని సంపాదించవచ్చు. ఇది ఓపెన్ కాబట్టి సిఆర్ఎల్ ర్యాంకే. ఇంకా అలాగే 44,871 ఉన్నా కానీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. అంటే నియర్లీ 45,000 జెండర్ న్యూట్రల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ కోర్స్ లో సీట్ వచ్చింది. ఈ విషయాలను మీరు జాగ్రత్తగా ఈ టేబుల్ అది గమనించండి. ఈ టేబుల్ గమనించడానికి వలన మీకు జరిగే ఉపయోగం ఏంటంటే టాప్ 10 ఎన్ఐటీస్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా మీకే తెలిసిపోతుంది. ఆ ర్యాంక్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే మీకోసమే నీ అదర్ స్టేట్లన్నీ కూడా నేను మీకోసమే ఒక సీరియల్లో పెట్టాను. ఈ అదర్ స్టేట్ క్లోజింగ్ ర్యాంకులన్నీ కూడా ఏదైతే టాప్ 1 ర్యాంకుని సాధించిందో అక్కడి నుంచి కిందకి అలా 1 by 1 వెళ్ళి గమనించాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఏది నెంబర్ 1 ఎన్ఐటి, ఏది నెంబర్ 2, నెంబర్ 3 అనేది మీకే అవగాహన కోసం గమనించాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా రాబోతున్నాయి, మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయి, మీకు అవగాహన పెంచబోతున్నాయి. మరి ఇప్పుడు ఎన్ఐటి గురించి తెలుసుకున్నాం కదండి. ఎన్ఐటి ఓపెన్ గురించి మీరు బాగానే చెప్పారు. మరి ఎన్ఐటి ఓబీసీ ఎన్సిఎల్ మాట ఏంటండి, మిగతా వాళ్ళ మాట ఏంటండి, వారికి ఎప్పుడు మాకు ఎలా తెలుస్తుందండి? మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఈ యొక్క వీడియోలు మిమ్మల్ని వేలుకొల్పుతాయి. ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.